అదే ఇందాక కూడా వచ్చారు. రికార్డింగ్ ఆన్ చేసి. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే లక్ష్మి గారు, వసంత గారు. 14 నమస్కారం అండి. ఇంకోసమే వస్తారా? 14 సెప్టెంబర్ 2023 కర్మాధ్యయనము అనే ఈఎల్ఎన్ ప్రసాద్ గారి గ్రంథంలోంచి విషయాల ఇది ఆఖరి అనిబిసెంట్ గ్రంథం. చాప్టర్ చదువుతారు. ఈఎల్ఎన్ ప్రసాద్ గారు అనువదించారు, రాసింది అనిబిసెంట్. అనువదించిన గ్రంథం. ఓకే, తెలుగులో ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించిన గ్రంథం లోని ఆఖరి అధ్యాయం చదువుతారు లక్ష్మి గారు. సహజమైన ప్రకృతి బీభత్సాలు, భయంకరమైన అతి విషాదకరమైన భూకంపాలు తదితర జాతీయ విపత్తులను కొనివచ్చే కర్మల్లో వ్యక్తుల స్వీయమైన విశేషమైన కర్మలు కూడా చేరి ఉంటాయి. అందులో ఆకస్మిక మరణాలు, వ్యాధులు, సుదీర్ఘమైన భౌతిక వేదనలు చేరి ఉంటాయి. ఇందులో అతి ఆశ్చర్యకరమైన విషయం, ఒక సత్యాన్ని బోధించే అంశం కూడా ఉన్నది. అటువంటి కర్మ రుణాలు లేనివారు బోధించే ఇందులో నుండి తప్పించుకుంటే తదితరులు అత్యంత ఆశ్చర్యకరంగా ఇందులోకే పరిగెత్తుకుంటూ వస్తారు. భూకంపాలు ఎన్నో వేల మందిని కబళించినా కొందరు అద్భుతంగా తప్పించుకుంటారు. ఒక టెలిగ్రామ్ ద్వారా వచ్చిన పిలుపో లేదా ఏదో ఒక ముఖ్యమైన పని వారిని కాపాడితే అంతే విచిత్రంగా ఎక్కడో ఉన్న వాళ్ళు ఆ ప్రకృతి బీభత్సంలోకి ఎవరో నెట్టినట్లుగా ఆకస్మికంగా ప్రవేశిస్తారు. ఈ విధంగా మృత్యుముఖంలోకి వెళ్లకుండా చివరి నిమిషంలో ఎవరో పక్కకి పిలవడం అసంభవం అనుకుంటే మృత్యువు రాకుండా ఏదో ప్రత్యేకమైన ఏర్పాటు జరుగుతుంది. మృత్యు అనివార్యమైనప్పుడు పైనుండి దూలం కప్పురాళ్లు కూలడం కూడా మరొకరి మరణానికి మరో విధమైన ఏర్పాటు. ఇప్పుడు హెచ్పిసిఎల్ బ్లాస్ట్ అయింది. అప్పుడు ఒక ఆయన కింద నుంచి కొండ మీద పరిగెట్టాడు. బ్లాస్ట్ అంటే అన్ని పడిపోతున్నాయి అన్నమాట. కిటికీలు చిన్న 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 ముక్కలు అయిపోయి, అంటే ఆ పెద్ద గాజులు కూడా గాజుతో ఉన్న అలాంటిది అన్ని ఊగిపోయాయి బిల్డింగ్లు. అప్పుడు ఆయన కొండ మీదకి పరిగెడితే అక్కడ ఒక పాము కరిచి చచ్చిపోయారు ఆ కొండ మీద. అంటే అతనికి మృత్యు ఉంది, ఇక్కడి నుంచి తప్పించుకున్నా అక్కడ ఒక పాము కరిచింది. అవును. ఈ విధమైన ప్రకృతి బీభత్సాలు, భయంకరమైన దుర్ఘటనలు జరగబోయేటప్పుడు ఆ స్థలానికి దానికి తగిన వ్యక్తిగత కర్మ కలిగిన వారు చేరుకుంటారు. జున్స్థాన్ పెన్సిల్వేనియాలోని వరదలు, శాన్ ఫ్రాన్సిస్కోలోని భూకంపాలు, అగ్ని ప్రమాదాలు దీనికి సాక్ష్యాలు. ప్రాంతీయ దుర్ఘటనలు కొన్ని నిర్ధారిత కర్మలు పూర్తి కావడానికి జరుగుతాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఉత్తర భారతంలో భూకంపం సంభవించింది. అందులో మరణించడం కోసమే కొందరు అతి హడావిడిగా అంత క్రితమే అక్కడికి పంపబడ్డారు. అక్కడే ఉన్న మరికొందరు క్రితం రాత్రే మరో చోటికి వెళ్లి రక్షించబడ్డారు. ఒక రైలును అందుకోవడం కోసం గుర్రబండి ఎక్కిన ఒక పెద్ద మనిషి రోడ్డు మీద వాహనాల రద్దీ వలన సకాలానికి స్టేషన్కి వెళ్ళలేక ఆ రైలును అందుకోలేకపోయాడు. అతడికి ఎంతో కోపం వచ్చింది, కానీ ఆ రైలు పడిపోయింది. అతడు రక్షించబడ్డాడు. వాహనాల రద్దీ అతడిని రక్షించడం కోసమే ఏర్పడింది కాదు. ఆ అవరోధం అతడి ప్రాణాలు కాపాడడం కోసం ఉపయోగించుకోబడింది. మెస్సినా అనే చోట భూమిలో కూరుకుపోయిన వారు చాలా రోజులు తవ్విన తర్వాతనే రక్షించబడ్డారు. నిజానికి వారికి చావు రాసిపెట్టి లేదు. ఏదో విధంగా వారికి ఆహారం అంది వారి ప్రాణాలు నిలిచాయి. ఈ ఆహారం కూడా కామలోక ప్రతినిధి తీసుకుని వచ్చి వారికి అందించాడు. అదేవిధంగా పడవ ప్రమాదాల్లో చావు బ్రతుకులు వ్యక్తిగత కర్మపై ఆధారపడి ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో ఒక జీవాత్మకు ఆకస్మిక మరణం అనే రుణం రాసిపెట్టి ఉన్నది. అయితే అది అతడికి ఈ జన్మనే ఈ జన్మకే నిర్ధారించబడలేదు. సామూహిక కర్మ వలన అతడు ఒక ప్రమాదంలో చిక్కుకొని ఉండవచ్చు. ఈ కాలంలోనే ఆ రుణం తీర్చివేసే అవకాశం జీవాత్మకు లభిస్తుంది. ఆ అవకాశం జీవాత్మ స్వీకరిస్తే మిగిలిన వారితో పాటు అతడి శరీరం కూడా రాలిపోతుంది. ఇదంతా అర్థమవుతోంది కదా? ఏమి అర్థం అవుతుంది. అర్థం. జీవాత్మకు ఎంపిక చేసుకునే రీతులు. ప్రతి ఒక్క జన్మలోనూ జీవాత్మ కొంత వ్యక్తిగత గుణ సంపత్తిని చేకూర్చుకుంటుంది. ఈ జీవాత్మ వచ్చే జన్మలో జన్మించిన దేశం ఈ గుణగణాలు అభివ్యక్తం కావడానికి అతి విచిత్రమైన సౌకర్యాలు కల్పిస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో వైశ్య కులంలో జన్మించి వర్తక వాణిజ్యాలకు సంబంధించిన నిశితమైన మేధా సంపత్తిని సమకూర్చుకున్న ఒక వ్యక్తి వచ్చే జన్మలో అమెరికాలో ఓ రాక్ ఫెల్లర్గా జన్మించవచ్చు. కొత్త వ్యక్తిత్వంలో తనకు సిద్ధించిన ఈ విదేశీ విశేషమైన సిరి సంపదలన్నీ దేశ సౌభాగ్యాన్ని వినియోగించినప్పుడే సార్థకమవుతాయని అతడు భావిస్తాడు. అతడు అమెరికాలో జన్మించినప్పటికీ వ్యక్తిగతంగా గొప్ప ఆస్తులను సంపాదించినవాడు. తన ఆస్తులకే ధర్మకర్తగా ఉండి మానవాళి సంక్షేమానికి ఒక మేధావిగా ఆ సంపదలను వినియోగించాలి అనే వైశ్య ధర్మాన్ని అనుష్ఠిస్తాడు. ఆ విధంగా ఒక పాత ఆదర్శం కొత్త నాగరికతలో ఆవిర్భవించి ఎందరో కొత్త వ్యక్తుల మధ్య కొత్త దేశాల్లోని కొత్త వాతావరణంలో వ్యాప్తి చెందుతుంది. తర్వాత సామూహిక స్వార్థ కర్మల ఫలితాలు. వలస రాజ్యాలను స్థాపించిన ఇంగ్లాండ్ వంటి దేశాలు ఇతర రాజ్యాలను ప్రాంతాలను ఆక్రమించుకునేటప్పుడు ఎంతో దౌష్ట్యాన్ని క్రూరత్వాన్ని ప్రదర్శించాయి. ఈ విషయంలో వీరు దోషులే. వీరు దురాక్రమణలోను రాజ్య స్థాపనలోను మారణకాండ సాగించడం వలన ఎన్నో వేల మంది అన్యాయంగా అకాల మరణం పొందారు. వీరందరికీ ఇంగ్లాండ్ సామూహిక కర్మ రుణం తీర్చవలసి ఉంటుంది. వారికి ఇంగ్లాండ్ నుండి కర్మ రుణం పొందే హక్కు ఉంటుంది. తమపై దాడి చేసిన వ్యక్తులపై కూడా వారికి కర్మ సంబంధిత హక్కు ఉంటుంది. వీరికి ఇంగ్లాండ్లో బహుశా పేదరిక వాతావరణంలో జన్మించే అవకాశం లభిస్తుంది. వీరికి విద్య, వైద్య సదుపాయాలు, శిక్షణ మొదలైనవి లభిస్తాయి. ఆ విధంగా గత జన్మలో వారికి జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుంది. వారు పరిణామ చక్రంలో ముందుకు వెళ్ళగలుగుతారు. సామూహికమైన వ్యక్తుల స్వార్థం, నిరుపేదల పట్ల చూపిన నిర్లక్ష్యం, జనసమ్మర్ధమైన ప్రాంతాల్లో వారు వ్యాధులతో మరణిస్తున్నా పట్టించుకోని మదాంధకారం, దుర్మార్గాలను, నేరాలను ప్రోత్సహించే వాతావరణం కల్పించడం మొదలైన వాటికి తగిన వ్యతిరేక కర్మ ఫలితాలే సృష్టించబడతాయి. ఈ పనులు చేసిన వారు సామాజికమైన చిక్కులు, చికాకులు, శ్రామికుల అసంతృప్తి, భయపెట్టే భిన్న వర్గాల కూటములు మొదలైన వాటిని ఎదుర్కోవలసి వస్తుంది. ఫ్రాన్స్లో 14 లూయి 15 లూయి కాలంలో ఇటువంటి అక్రమాలే జరిగాయి. అటువంటి స్వార్థమే, నిర్లక్ష్యమే తాండవించింది. తత్ఫలితమే ఫ్రెంచ్ విప్లవం, రాజరిక విధ్వంసం. ఇక్కడికి ఆపన. అత్యుత్తమ దేశీయ ఆదర్శం అంటే ఇవాళ చదివేసేనా, అంతా అయిపోయింది, ఇదే లాస్ట్. ఈ విధంగా చదివేసి లక్ష్మి. ఈ విధంగా దేశ చరిత్రల్లోనూ వ్యక్తుల జీవితాల్లోనూ కర్మ ఏ విధంగా పనిచేస్తుందో దివ్య జ్ఞానం బోధించింది. ఈ బోధనలు స్వీకరించిన తర్వాత జాతీయ సంక్షేమాన్ని, అభివృద్ధిని సృష్టించే శక్తులుగా మనం రూపొందాలి. సంకల్ప బలమే అతిశక్తివంతంగా కర్మను సృష్టించే కారణం. ఇది వ్యక్తుల విషయంలో ఎంత నిజమో దేశం విషయంలోనూ అంతే నిజం. అత్యుత్తమంగా జాతీయ భావాలను, ఆదర్శాలను స్థాపించడం అంటే ఒక శక్తివంతమైన కర్మను సృష్టించడమే. ఇందులోకి ఎందరో వ్యక్తుల యొక్క ఉత్తమమైన ఆదర్శాలు, సద్గుణ పరంపర చేరుకుంటాయి. ప్రతిరోజు ఈ పరంపర వరదలా ఇందులోకి చేరుతున్న భావ పరంపర వలన ఇది శక్తివంతమవుతుంది. దీని ప్రవాహ గతి చేత ప్రజాభిప్రాయం ప్రభావితమవుతుంది.
అది నిరంతరం ప్రశంసిస్తూ తమ భావాలను అభివ్యక్తం చేస్తుంది. ఈ సంకల్ప బలం, ఆలోచనా శక్తి ఇలా సమీకృతమై అత్యంత శక్తిరూపమై అప్రతిహతమవుతుంది. దేశం మొత్తాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుని వెళుతుంది. కర్మ సిద్ధాంతాన్ని తెలిసిన వారు భగవత్ స్వరూపమైన ఈ ధర్మంపై నిశ్చింతగా ఆధారపడతారు. వారు తాము పనిచేసే స్థలం, పద్ధతులపై పూర్తి అవగాహన కలిగి ఇచ్ఛాపూర్వకంగా పనిచేయగలరు. పరిణామ చక్రంలో పనిచేస్తున్న భగవదిచ్ఛకు ఇచ్ఛాపూర్వకంగా సహకరించగలరు. ఇందులో పరిపూర్ణమైన ప్రశాంతి, అనంతమైన ఆనందం నిండి ఉంటాయి. ఇంతే, ఈ పుస్తకం అయిపోయింది. అర్థమైంది కదా? ఇప్పుడు లాస్ట్ చదివినటువంటి ఒక్క నిమిషం, లాస్ట్ చదివిన పారాగ్రాఫ్ లో మన సంకల్పం మంచిదైతే, ఉత్తమమైనది అయితే దానికి భగవంతుడి తాలూకా సహాయం కూడా వస్తుంది అని కదా చదివావు? పరిణామ హలో, ఆ కర్మ సిద్ధాంతాన్ని ఎక్కడ చెప్తాను? ఆహా, ఎందరో వ్యక్తుల యొక్క ఉత్తమమైన ఆదర్శాలు, అంటే ఒక ఆదర్శంతో ఏదో ఒక సంస్థ ఏర్పడితే అందులో ఎందరో యొక్క ఆలోచనలు, ఆదర్శాలు కలుస్తాయి. అందుకని దాని యొక్క బలం పెరుగుతుంది. ఉత్తమమైన ఆదర్శాలు సద్గుణ పరంపర చేరుకుంటాయి. ప్రతిరోజు ఇలా వరదలా ఇందులోకి చేరుతున్న భావ పరంపర వలన ఇది శక్తివంతం అవుతుంది. దీని ప్రవాహగతి చేత ప్రజాభిప్రాయం ప్రభావితమవుతుంది. అది నిరంతరం ప్రశంసిస్తూ తమ భావాలను అభివ్యక్తం చేస్తుంది. ఈ సంకల్ప బలం, ఆలోచనా శక్తి ఇలా సమీకృతమై అత్యంత శక్తి రూపమై అప్రతిహతం అవుతుంది. దేశం మొత్తాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుని వెళుతుంది. కర్మ సిద్ధాంతాన్ని తెలిసిన వారు భగవత్ స్వరూపమైన ఈ ధర్మంపై నిశ్చింతగా ఆధారపడతారు. వారు తాము పనిచేసే స్థలం, పద్ధతులపై పూర్తి అవగాహన కలిగి ఇచ్ఛాపూర్వకంగా పనిచేయగలరు. పరిణామ చక్రంలో పనిచేస్తున్న భగవదిచ్ఛకు ఇచ్ఛాపూర్వకంగా సహకరించగలరు. ఇందులో పరిపూర్ణమైన ప్రశాంతి. అదే అడుగుతాను, ఏంటది ఆ సెంటెన్స్? అంటే భగవదిచ్ఛ ఏమిటో దానికి వీళ్ళు కర్మ సిద్ధాంతం తెలిస్తే దానికి వ్యతిరేకంగా పోరాడరు, సహకరించుతారు. పరిణామమే భగవదిచ్ఛ కదా, అంటే మనుషులు పరిపక్వ స్థితికి వెళ్ళడానికి. దానికి వ్యతిరేకంగా చెయ్యకుండా కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే, అంటే అవగాహన ఉంటే వాళ్ళు కూడా దాని చేస్తారు, అనుకూలంగా ఉంటారు. అది ప్రతిఘటించరు. అది బానే ఉంది. వాళ్ళు చెప్పిన ఫస్ట్ పాయింట్ అదే. న్యాచురల్ కెలామిటీస్ అవుతున్నప్పుడు, భూకంపం కానీ, వరదలు కానీ, లేకపోతే ఎపిడమిక్స్ ఇవన్నీ అయినప్పుడు కొన్ని మృత్యువులు, తర్వాత కొన్ని వ్యాధులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటిలోని ఎవరికైతే ఆ టైంలో అక్కడ పోవలసి ఉంటే అది దాంట్లో చేరుకుంటారు ఆఖరి నిమిషంలో. రక్షింపబడినప్పుడు కూడా వాళ్ళకి ఆయువు ఉంటే అలాగే ఆఖరి నిమిషంలో రక్షింపబడతారు కూడా. అలా ఎన్నో మనం నిత్య జీవితంలో ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం. అసలుకి ఈ పంపాలు, ఎయిర్ప్లేన్ క్రాష్లు, ఇవి అన్నీ అదొకటి చెప్పారు. అంటే దీనికి కారణం వాళ్ళకు పాత జన్మలో చేసుకున్నటువంటి కర్మలకి ప్రకారం అవుతుంది అని. తర్వాత స్వార్థంగా కొన్ని సమూహాలు, అంటే సమూహ కర్మ ఉంటుంది, సామూహిక కర్మ, స్వార్థ కర్మలు ఉంటాయి. అదే ఇంగ్లీష్ వాళ్ళు ఎలా అయితే మనని చాలా మందిని హింసించారో, చంపించారో, జైళ్ళలో పెట్టించారో, అలాంటి వాళ్ళకి వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళకు అదే రుణగ్రస్తులు అవుతారు వీళ్ళు, ఎవరు చేశారో వాళ్ళు. నెక్స్ట్ జన్మలో వాళ్ళు సామూహికంగా లభిస్తుంది. ఏమిటి? ఇక్కడ చేసిన దుష్కర్మకి వాళ్ళకి సామూహిక కర్మ లభిస్తుంది. సామూహిక కర్మ లభిస్తుంది. దుష్కర్మకు ప్రతిఫలంగా వాళ్ళు రుణం ఉన్నారు కాబట్టి నెక్స్ట్ జన్మలో కానీ మరో టైంలో కానీ వాళ్ళకి వీళ్ళు చేయవలసి వస్తుంది. చేశారు అని కూడా చేస్తున్నారు, చేస్తారు. ఎప్పుడో చేసుకున్న కర్మకే ఫలితాలు అనుభవిస్తున్నారు. ఆ తర్వాత ఒక వ్యక్తిగతమైనటువంటి రాక్ఫెల్లర్ గురించి చెప్పారు చూసా. అంటే పాత జన్మలో చేసుకుంటున్న
కొన్ని ఏమైనా ఒక ఐడియాస్ అంటే వాళ్ళ తత్వం అది నెక్స్ట్ జన్మలోని కొత్త పరిసరాల్లో కొత్త జీవితంలో అలాగే ఉంటుంది. అది ఇంకా అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. మన భారతదేశంలో జన్మించిన ఎవరో బిజినెస్ లో వైశ్యకులంలో పుట్టిన ఆయన ఆ తర్వాత అమెరికా దేశంలో ఒక పెద్ద ఎంటర్ప్రెనర్ గా బతకచ్చు, ఎన్నో సామాజిక కార్యాలు చేసి చేయడానికి వాళ్ళ తాలూకా పాత ఇవి లక్షణాలు ఉంటాయి. అవేమో సహకరిస్తాయి, అలా అవుతాయి. అదొకటి అది చెప్పారు. అంటే మంచిది మంచి అవుతుంది, చెడ్డది చెడ్డే అవుతుంది అనే విషయం గమనించు మరి. అంటే ఎటువంటి కర్మకి అలాంటి సూక్ష్మమైన ఫలితాలే ఉంటాయి. ఇప్పుడు ధనం అహంకారంతో ఇచ్చారనుకో, నెక్స్ట్ బర్త్ లో ధనం ఉంటుంది కానీ తృప్తి ఉండదు వాళ్ళకి. ఏమిటి మళ్ళీ చెప్పు. ధనం అహంకారంతో ఇచ్చారనుకో పేరు కోసం, అలాంటి వాళ్ళకి వాళ్ళు ధనం ఇచ్చారు కనుక ధనం లభిస్తుంది, తృప్తి ఉండదు, సుఖం ఉండదు. అవును. అనుపమ గారు మీరు ఏమైనా చెప్తారా? బాగుందండి టాపిక్. మామూలుగా పెద్దవాళ్ళు మనం అంటారు, పెట్టిన వారికి పుట్టుటే సాక్షి, పెట్టని వారికి పుట్టిందని. ఆ పుట్టినంటే ఏదైనా సరే మంచి చెడు కిందే తీసుకోవచ్చు. ఆ పెట్టడం పుట్టడం ఇది కూడా మనం దాన్ని మన వాళ్ళన్ని సామెతల రూపంలో ఎన్నో పెట్టి చూపించారు ఇలాంటి విషయాలు. అదే మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. బాగుందండి టాపిక్. ప్రతి మనిషి తెలుసుకోదగిన టాపిక్ ఇవాళ నేను చదివిన టాపిక్. ఈ టాపిక్ అంతా కర్మ అధ్యయనం, అదే కర్మ సిద్ధాంతం, కర్మ స్టడీ ఇన్ కర్మ. అదే ఇది అనిబిసెంట్ రాశారు. అదే అనిబిసెంట్ రాశారా? ఇది కరెక్ట్ చెప్పావు కదా, అనిబిసెంట్ రాసింది. ఎప్పుడు పిఎల్ఎన్ ప్రసాద్ అని అలా చెప్తూ అతని పేరే చెప్తున్నావు కదా, అతను అనువదించారు. నాకు అదే జ్ఞాపకం. అదే అసలు ఒరిజినల్ అనిబిసెంట్ గారు. కానీ నిజంగా లక్ష్మి, ఒక జీవిత కాలంలో వీళ్ళు ఎంత గొప్ప గొప్ప పనులు చేశారా అనిపిస్తుంది. అంటే కింద జన్మలో వాళ్ళు అవన్నీ సంకల్పాలు ఉండి ఉంటాయి. ఈ జన్మలో అంత ఏంటంటే మల్టీ ఫేసెడ్ పర్సనాలిటీ. ఒకవైపు ఏమో లోతుకి వెళ్ళారు, ఇంకోవైపు ఏమో రాజకీయంలో ఉన్న తేడాల వీను పోగొట్టి అక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఎస్టాబ్లిష్, ఇంకొక వైపు ఏమో పిల్లలు వాళ్ళందరికీ స్కౌట్ గైడ్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఇంకా ఆడపిల్లలకి ఆ తర్వాత అందరికీ విద్య అవసరం అని విద్య బోధన మొదలెట్టారు. హిందూ స్త్రీలను ఏనాడు ఏమనేవారు కాదు, ఆవిడకి చాలా ఆదర్శంగా ఉండేవారు. తర్వాత ఇంకోవైపు ఏంటంటే ఆవిడ ఒకవైపు ఏమో యూత్ ని జాగరూకం చేశారు, మీకు స్వాతంత్రం, మీ కంట్రీని మీరే పరిపాలించుకోండి. అంటే అంతవరకు మనకు అంత జాగరూకత లేదు, ఏదో అయిపోతుంది అంతే, మీరెందుకు ఇంకొకళ్ళ పాలనలో ఉండాలని మొట్టమొదటి జాగరూకం చేసింది అనిబిసెంట్. తర్వాత వచ్చారు. కానీ ఆ హోమ్ రూల్ మూవ్మెంట్ కి ఆవిడ ఎందుకు సహకరించలేదంటే, అంటే అదే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో ఇప్పుడు ఇండిపెండెంట్ కాని టైంలో ఇలాగ మనం చేస్తే రేపు ఇండిపెండెంట్ ఇండియాలో కూడా మనుషులు ఇలాగ ప్రవర్తిస్తారని. అంటే కోఆపరేట్, అదే గవర్నమెంట్ కోఆపరేట్ చేయకుండా ఉండడం అన్నదాన్ని అలాంటివి తిరస్కరించడం అది అని, అది ఒక చాలా ముందు చూపుతోటే ఆవిడ అలా చేశారు. అది కూడా తర్వాత ఆవిడని ఎప్పుడైతే జైల్లో పెట్టారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూను అంటే ఇది చేస్తే వాళ్ళ యొక్క ఆందోళనలకి ఆవిడని వదిలేశారు జైల్లోంచి. అంటే అందరూ అమ్మ అని పిలిచేవారు ఆవిడని. అసలు ఆవిడ జీవితంలో ఒక విషయం ఏంటంటే, ఇద్దరు ఖైదీలు హత్య చేసిన ఖైదీలని వాళ్ళ విడిచిపెట్టేశారు. ఏదో ఇండిపెండెంట్ డేకి దానికి కొందరిని విడిచిపెడతారు కదా,
అలా విడిచిపెడితే వాళ్ళకి ఉమ్, ఎక్కడ జాబ్ దొరకలేదుట. అప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు చెప్తారు, ఉమ్. మాకు ఎక్కడ జాబ్ దొరకలేదంటే ఆవిడ తన రక్షక భటులుగా వేసుకుంటుందిట వాళ్ళని. ఆ, ఆవిడ కైండ్నెస్ అన్నమాట. ఉమ్. తన అంటే ఇప్పుడు రక్షక భటులుగా వేసుకుంది అంటే వాళ్ళకి జీతాలు అవి ఎవరిస్తారు? ఆవిడే ఆవిడ ఆవిడే అంటే ఎకనామిక్ గా కూడా మంచి బెటర్ ఆఫా? అలా కాదు, వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి కదా ఏదో జాబు. ఆవిడకు ఆ మాత్రం ఎలాగా మరి. అంటే ఆవిడకేమీ లేదు, కానీ ఇలాగా ఇండిపెండెంట్ స్ట్రగుల్లో ఎన్ని చోట్ల ఆవిడ ఎంతో ధైర్యంతో మంచి వక్త. అంతేకాదు, ఉమ్, అసలు ఒకరు కొన్నిట్లో అవుట్ సైడ్ వరల్డ్ లో బాగా ఉంటే ఇంటర్నల్ గా అలాంటిది ఇంటర్నల్ గా ఆవిడకి ఇంట్యూషన్, యోగాలో స్టడీ ఇన్ కాన్షియస్నెస్ అన్న పుస్తకం, ఆవిడ రాసిన పుస్తకాలు ఇంగ్లీష్ అర్థమైనా అర్థం కావు, అంత లోతుగా రాస్తారు. ఉమ్, ఉమ్. అసలు ఈవెన్ సబ్జెక్ట్ మ్యాటర్ కూడా ఎంతో లోతైన సబ్జెక్ట్ మ్యాటర్. ఉమ్. అంత ఆ గ్రేట్ థింకరు, అది కూడా స్త్రీ అయి ఉండి కూడా నీకు అంటే సొసైటీలో స్త్రీగా, అది కూడా ఫారిన్ లేడీ వచ్చి చేయడం అనేది చాలా గొప్ప విషయం. నాకు అదే అనిపిస్తుంది, వీళ్ళకి ఎంత టైం ఉంటుంది అని అన్ని పుస్తకాలు రాయడం, అన్ని మూవ్మెంట్స్, అంటే జీవితం అంతా ఈ వీటి కోసం. ఉపన్యాసాలు ఒకసారి ఉపన్యాసం ఇస్తే ఏంటి ఇండియా యొక్క వైభవం కోసం, పూర్వ వైభవం కోసం వాడు వర్ణిస్తూ ఉంటే ఆ, అక్కడ పెద్దల కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయిట. అంత వైభవోపేతమైన మీ కల్చరు, మీ హెరిటేజు, మీరెందుకు విదేశీ వ్యామోహంలోకి వెళ్తారని ఆవిడ ఉమ్, హెచ్చరించింది అనమాట. అవును. ఉమ్. తర్వాత అలా అనడానికి ఎంత అవగాహన ఉండాలో చూడు బాబాయ్. ఉమ్, ఆవిడ అంటే ఆవిడకి తన భర్త ఇంట్లోంచి తెగలేసినప్పుడు ఒక విషం తీసుకుని చచ్చిపోదాం అనుకుంటూ ఉంటే, అప్పుడు ఆవిడకేమో ఆవిడ క్లెర్జిమన్ భార్య అయినా చర్చిలోని వాళ్ళు ఏంటంటే అక్కడ చెప్పినవి చేయటం లేదు, పేదల కోసం చెప్తారు కానీ పేదలకి ఏమీ చూడటం అంటే ఈక్వాలిటీ ఏమీ లేదని ఆవిడ చర్చికి వెళ్ళడం మానేసింది. అయితే అలాంటి చచ్చిపోదాం అనుకుని విషయం తీసుకునే టైంలో ఆవిడకి ఒక టోన్ వినబడుతుంది, నువ్వు ఎంతో త్యాగం కోసం కలలు కన్నావే, ఏ మాత్రం కష్టాన్ని భరించలేవా అని. అంటే వెంటనే సీసా విసిరేస్తుంది. అది పరమ గురువు యొక్క మాట అన్నమాట. తర్వాత ఆవిడకి బా. ఇద్దరు పిల్లలు, ఒక పిల్ల నుంచి భర్త మరో పిల్లని పట్టుకుపోతే పిల్లాడిని, తర్వాత ఆ రెండో వాళ్ళని కూడా పట్టుకెళ్ళిపోతారు అనమాట. ఇద్దరినీను తన దగ్గర ఉండకుండా చిన్నప్పుడే, చిన్న వయసులోనే. ఆ తర్వాత ఆవిడకి ఉమ్, ఏంటంటే ఆ ఏంటి మ్యాచ్ మేకర్స్ యూనియన్ లో పనిచేస్తుంది. ఎన్ని చోట్ల వాళ్ళకి అందరికీ నువ్వు తిరుగుబాటు అంటే ఆ ధర్మం సత్యం కోసం ఫైట్ చేయడం అన్ని తను ఫైట్ చేసి వాళ్ళకి ఆ జాగరూకం ఇచ్చేసి ఎన్నో పనులు చేస్తుంది అనమాట. ఉమ్, అసలు ఆవిడ నాస్తిక సంఘ ఉమ్, అధ్యక్షురాలుగా పనిచేసేది. ఆ టైంలో ఆవిడికి నాస్తిక సంఘం కోసం ఎంత మంచి ఉపన్యాసాలు ఇచ్చిందో చార్లెస్ బ్రాడ్లా తోటి. అయితే ఆవిడ సీక్రెట్ డాక్టరీని సమీక్షించమని ఇచ్చినప్పుడు ఆవిడ అది చదివిన తర్వాత ఇది సంఘ సేవ అన్నది ఆకులు పువ్వులు కొయ్యడం లాంటిది, సమూలంగా మార్పు రావాలంటే ఇదే కరెక్ట్ అని ఆవిడ ఫీల్ అయ్యి, అతను అంటాడు నువ్వు దేనికోసం తప్పిస్తున్నావో అదంతా ఇందులో ఉంటుందని. ఆ సీక్రెట్ డాక్టర్ అంతా చదివి ఆ రాసిన ఆవిడ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అంటుంది. తీసుకెళ్ళాక నేను శిష్యురాలుగా అది అవుదామని. బ్లవేస్కి గారిది కదా సీక్రెట్ డాక్టర్? అవును, బ్లవేస్కి గారిది కదా. అవును. ఆ, డైరెక్ట్ ఉమ్, దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు ఆవిడ అంటారనమాట, అనిబిసెంట్ నేను మీకు శిష్యురాలుగా అవ్వాలనుకుంటున్నాను అని. అంటే అప్పుడు అనిబిసెంట్ని ఉమ్, శిష్యురాలుగా తీసుకోవడమే కాకుండా ఆవిడ ఒక దగ్గర ఎవరిని బ్లవెట్స్కి అలా అనలేదు, వన్ అండ్ ఓన్లీ వన్ అని ఆవిడని కామెంట్ చేస్తారు. అంటే వన్ అండ్ ఓన్లీ వన్ అని. తర్వాత ఇండియా గో టు ఇండియా అని చెప్పడం, ఆవిడ ఇండియాకి రావడం. ఆ విధంగా ఇండియన్ అందరూ వాళ్ళు ఫోర్కులతో ఉమ్, చెంచాలతో తింటారు, ఆవిడ చేత్తో తినేదిట. ఇండియన్ పద్ధతులన్నీ ఆవిడ పాటించేది. ఇండియన్ లేడీ లాగే చీర కట్టుకునేది. ఉమ్. అచ్చా. ఉమ్, అంటే ఒక బర్త్ లో ఆవిడ ఇండియన్ అన్నమాట. ఆ ఇండియన్ మీద వాళ్ళ హెరిటేజ్ కల్చర్ అంటే అంత అభిమానం. ఆవిడ ఒక ఉమ్, కోవిల్లో కూర్చుంది. ఆవిడ ఆ కాలంలో సముద్రం దాటి వచ్చిన వాడంటే వాడు అస్పృశ్యుడు అనేవారు, అందుకని కోవిల్లోకి రానిచ్చేవారు కాదు. ఆయన ఎవడో వేదం ఉమ్, తప్పుగా చదువుతూ ఉంటే ఆపి ఇక్కడ తప్పు చదువుతున్నావు అని చెప్పి అలా రెండు మూడు చోట్ల జరిగితే నీకు వచ్చా అని అడిగారు. కాదు నాకు రాదు కానీ తెలిసిందని చెప్తుంది ఆవిడకి. అంటే ఆ పరిజ్ఞానం వల్ల ఆ వేదం అక్కడ తప్పు చదివాడని చూపిస్తుంది.
తర్వాత ఆవిడ అంటే ఎలా ఎలా జరిగింది తనకు రాకుండా? అంటే ఎవరిన మీద నుంచి ఒక శక్తి ఏదైనా చెప్పిందా అంతకు ఏంటి? ముందున్న పరిజ్ఞానం ఏదో పనిచేస్తూ ఉంటుంది కదా, గత జన్మ నుంచి ఉన్నది. కృత జన్మ తర్వాత కృత జన్మ సువాసనలు అంటారు కదా. తర్వాత ఆవిడ సంస్కృతం అవన్నీ చాలా బాగా ఇక్కడ ఇండియా వచ్చి అధ్యయనం చేసి, మనం చదవని గ్రంథాలన్నీ ఆవిడ భగవద్గీతకి భాష్యం రాశారు. అయ్యో, అదే నేను అనుకున్నాను. ఇన్నేసి పనులు చేస్తున్న ఈ జీవిత కాలంలో గొప్ప విషయం. అది కూడా ఉంది నా దగ్గర. ఏది? ఆవిడ రాసిన భాష్యమా? భగవద్గీత. ఆహా. చాలా బాగున్నారు లక్ష్మి ఇవాళ ఆవిడ గురించి వింటుంటే. ఇప్పుడు నేను అవునండి. 1 అక్టోబర్ కి మాట్లాడతాను, ఇదే మా టాపిక్. అంటే ఆవిడ జన్మదినం 1 అక్టోబర్. ఓకే ఓకే. ఓ, ఏంటంటే ఫ్యాబియన్ సొసైటీలో జార్జ్ బెర్నార్డ్ షా తోటి కలిసి పనిచేసినప్పుడు, జార్జ్ బెర్నార్డ్ షా నేమో ఏదో అంటే అదే ఊరేగింపులోకి రమ్మంటే ఆయనేమో రానంటే, ఆహా మీరు వీల్ చైర్ ఏదో పొలిటీషియన్స్ అనో ఏదో అంటుందన్నమాట. అంటే దే విల్ బి సిట్టింగ్ ఇన్ ద చైర్ అండ్ దే డోంట్ డూ ఎనీథింగ్. ఆ విధంగా వెరీ కరేజియస్ లేడీ. ఇతనా అక్కడ ఈ ఆవిడకి అనిబిసెంట్ దగ్గరికే కదా జెడ్డిసి కృష్ణమూర్తి గారిని అడాప్షన్ కి ఇచ్చారు. అవును, ఆవిడ 8 ఏళ్ళప్పుడు బీచ్ లోని వాళ్ళ నాన్నగారు థియోస్ఫిస్టే. బీచ్ లో అడయార్ బీచ్ లో కృష్ణమూర్తి గారు నిత్యానంద ఆడుకుంటూ ఉంటే లెడ్ బీటర్ గారికి యోగ దృష్టి ఉంది. చూసి ఆయన శరీరాల్లో ఎక్కడ స్వార్థం లేదు అని గమనిస్తారు. అందుకని అది అక్కడ అనిబిసెంట్ లేదు, ఎక్కడో ఉంటే ఆవిడకి ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని అడాప్ట్ దెమ్ అంటారు. వాళ్ళిద్దరిని పెంచుకుంటారు. అప్పటికి జగద్గురు రాబోతున్నారన్న ఉవాచ ఉండేది. అతనే జగద్గురు అవ్వచ్చు కదా అని వాళ్ళు ఆ విధంగా అడాప్ట్ చేసుకుంటే, నిత్యానంద కొన్నాళ్ళకి చనిపోతారు. కృష్ణమూర్తి గారిని ఆవిడ మహా పరమ గురువులకు పరిచయం చేయడం, ఆ పరమ గురువుల నుంచి, అందుకే ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనేది 15వ ఏళ్ళలో రాస్తారు ఆయన. ఆ తర్వాత ఆయన రోజు రోజుకి రివిలేషన్స్ పెరిగి ఉన్నత స్థాయికి వెళ్తే ఒకసారి కృష్ణమూర్తి గారు ఒకసారి విని విను విను అప్పుడేమో కృష్ణమూర్తి గారు ఒకసారి 17 సెంటెన్స్ నేను కంప్లీట్ చేయని. ఆయన ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటే అప్పుడేమో ఈయన చెప్పే దాంట్లో చాలా, ఈవిడే ఎంతో సీనియర్ థియాసఫిస్ట్ అయినా ఈయన చెప్పే దాంట్లో చాలా ఉందని ఆయన సేమ్ పెడస్టల్ మీద కూర్చోకుండా కిందకి వచ్చి శిష్యురాలుగా కూర్చున్నట్టు. ఆ తర్వాత ఒక రోజు నేను అయ్యో అన్ని బాబోయ్. వదిలేసి నీకు శిష్యురాలు అయిపోతానంటే నో అంటారు ఆయన. అలాగే ఒకసారి కృష్ణమూర్తి గారు చెప్పారు, నువ్వు అనిబిసెంట్ కోసం అమ్మ మాకు అమ్మ ఒకటి మాత్రం ఏనాడు చెయ్యలేదు, అదేంటంటే ఇది చెయ్యి ఇది చెయ్యకూడదని ఎప్పుడు చెప్పలేదు అంటారు. ఆ ఫ్రీడమ్ ఇచ్చేసారు ఆవిడ. అంత ఫ్రీడమ్ అంటే ఏనాడు ఇది చెయ్యొద్దు ఇది చెయ్యి అని చెప్పేవారు కాదుట. కృష్ణమూర్తి గారిక ఆవిడ షీఈ్ ఎ వండర్ఫుల్ లేడీ అని చెప్తారు కృష్ణమూర్తి గారు. అంటే అటువంటి అలాగే కృష్ణమూర్తి గారే అప్రిషియేట్ ఆ చేశారు. తర్వాత ఈ ఈ ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ రాసినప్పుడు ఆయన వయసు 15 ఏళ్ళ. ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్. ఎట్ ద ఫీట్ సారీ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ రాసినప్పుడు 15 ఏళ్ళ 17 ఏళ్ళ ఏంటి అన్న? 15. అబ్బా, అంత చిన్నప్పుడబ్బా. అంటే మాస్టర్ మైత్రేయ ఆయనకి చెప్పిన విషయాలని ఆయన రాసేట. తర్వాత అప్పటి నుంచి ఆయనకు ఉంది కదా, మరి ఆయన మైత్రేయ అవతారం. ఈ మైత్రేయ అంటే ఎవరు? మైత్రేయ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. ఇప్పుడు మైత్రేయ అంటే జగద్గురువు. తర్వాత ఏంటంటే మైత్రేయుల వారును బోధిసత్వులును రిపీటెడ్ గా యుగాలుగా ధర్మం ఎక్కడైతే గ్లాని జరుగుతుందో వాళ్ళే ఇన్కార్నేట్ అవుతూ వస్తున్నారు. కృష్ణుడుగా, క్రీస్తుగా, అల్లాగా, జొరాస్ట్రియన్కి సంబంధించిన మత గురువుగా వీళ్ళిద్దరే అలా వస్తున్నారు అని ఒక దగ్గర దివ్య ప్రశ్నోత్తరాల్లో ఒక అబ్బాయి వచ్చాడు. మహాలక్ష్మి నాయుడిని ఎన్ని పుస్తకాలు కొనుక్కున్నాడో అబ్బాయి, ఎంత ఇంట్రెస్ట్. మళ్ళీ ఇంగ్లీష్ రాదు, తెలుగులో ఉన్నవన్నీ కొనేసుకుని ఇంగ్లీష్ లోది తెలుగులోకి ఏదో అటువంటిది ఏదో యాప్ పెట్టుకున్నాడు. ఐకే తాయం రాసిన, అంటే తాను పెద్ద జీతగాడు కాదు, ఒక ప్లంబర్ అన్నమాట.
అయినాను ఆయన చాలా ఉమ్, ఉత్సాహం, తర్వాత అంత టైం కేటాయించుకుని వస్తూ ఉంటాడు నాతో మాట్లాడడానికి. తను తన ఇంకొక ఇద్దరు కలిసి ఉమ్, వచ్చినప్పుడల్లా కూడా ఎంత ఉమ్, లోతుగా, ఎంత నమ్రతగా మాట్లాడతా అంటే, నమ్రత అంటే తెచ్చి పెట్టుకునేది కాదు, ఆ లోతు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అంతలాగా మాట్లాడతాడు, లోతుగా అవగాహన చేసుకుంటాడు ప్రతి విషయాన్ని. ఉమ్, ఇన్ని పుస్తకాలు కొన్నాడు, డబ్బున్న వాళ్ళే కొనుక్కోరు అవి కదా. ఉమ్, ఎక్కడో అంటే ఆ, ఇంకా అక్కడ ఒక ఆయన్ని అడిగట్టు, ఇంకా ఆయన కూడా కొన్ని సజెస్ట్ చేశారు. అప్పుడు ఈ ఎట్ ద ఫీట్ అది మాస్టర్ తెలుగులోని పీఎల్ఎన్ ప్రసాద్ గారు అనువదించిన ఆ కాపీ, ప్రశ్నోత్తరాల్లో దివ్యజ్ఞానం పావ్రీ రాసిన దాన్ని పిఎల్ఎన్ ప్రసాద్ అనువదించారు. అలాగే ఎన్ని పుస్తకాలు, గాయత్రి, కర్మాధ్యయనం, ఏవి అన్ని ఉన్నాయి. 7 ప్లేన్స్ ఆఫ్ మ్యాన్, మ్యాన్ అండ్ హిస్ బాడీస్, థాట్ పవర్, సమస్తం కొన్నాడు. అయ్యో బాబోయ్. ఆ తర్వాత ఉమ్, నేను ప్రేమ అన్న టాపిక్ మీద అక్కడ మాట్లాడితే నువ్వు పెట్టావు కదా, అది తనకి వినిపిస్తే అది తన భార్యకి వినిపించేట. ఆ దాంతో పాటు అందరివి కూడా తీసుకెళ్ళాడు. ఆ భార్య అన్నదిట, నాకు ఒక్క మేడం గారిదే అది అర్థమైంది, మిగతా వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు, ఆపి ఆపి అంది. అంటే ఉమ్, ఎందుకు చెప్తున్నాడంటే, మీరు చెప్పేటప్పుడు అంత క్లారిటీ ఉంటుందండి, నా భార్యకి మీరు తెలియదు కదా, ఒక్క మీదే అతను అర్థం చేసుకున్నారు, ఉమ్, వాళ్ళెవరు మాట్లాడినా నాకేం నచ్చట్లేదు ఇదంతా అని చెప్పి అనేశారు అని అన్నాడు. అతనికి అది నచ్చి తీసుకెళ్ళాడు అనమాట ఇంటికి. ఆ అబ్బాయి ఉమ్. ఎంత చూడు, వాళ్ళు ఎ- ఎంత బిజీ కదా. ఎవరన్నా తన పేరు మహాలక్ష్మి నాయుడు అని. ఎవరన్నా అబ్బాయి? అదే మహాలక్ష్మి నాయుడు ఆహా. అని, 29 ఏ- అలా ఉంటాయి. ఏమిటి చేస్తున్నారు, ఉద్యోగమా ఏమైనా? నంబరు ప్రైవేట్ గా, అయినా వాళ్ళు టైం ప్లంబరా? కేటాయించుకుని ప్లంబర్ వస్తారు. అబ్బా, ఇప్పుడు ఒక ప్లంబర్ ఎప్పుడు కూడా అయ్యో డబ్బులు బాబు, ఆర్జించేలా ప్లంబరా? ఉంటారు. వాళ్ళు వచ్చింది చాలా దూరం అవునులే నుంచి కానీ వస్తారు. అంటే ప్లంబర్. అతను అయ్యా, ఎలక్ట్రీషియన్. ప్లంబర్ వృత్తి చేసుకుంటూ ఈ పనులు మరి అంతే కదా చేయడం నేను గొప్ప అప్రిషియేట్ విషయం. చేస్తున్నది, ఎందుకంటే ఒక ప్లంబర్ ఒక 5 నిమిషాలు వేస్ట్ చేయకుండా డబ్బులు ఆర్జిస్తాడు. అలాంటిది వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి నాకేదో కొన్ని తెస్తారు. తెచ్చి వాళ్ళ డబ్బులతో, అది కాకుండా వాళ్ళ డబ్బులు ఆశించడం కాకుండా ఎంత జాగ్రత్తగా వింటారంటే, మొన్న ఏదో ఉపన్యాసం ఇస్తూ ఉంటే వాళ్ళ ఇల్లంతటిని తుడిచేసి, పట్లు దులిపేసి, డస్టింగ్లు చేసి, అంత కామ్గా పనులన్నీ చేసేస్తున్నారు వాళ్ళంతటి వాళ్ళే. ఉమ్. అండ్ దేవర్ లిజనింగ్, నా లెక్చర్ కూడా వింటున్నారు. అంటే వాళ్ళంటే ఎవరు? ప్లంబర్ తో పాటు మరొక ఇంకొక ఆయన అతను కూడా, ఎవరైనా వచ్చారా? ఇద్దరు ఎలక్ట్రీషియన్ ప్లంబరు, అతను ఎలక్ట్రీషియన్ ప్లంబరు, ఇద్దరు కలిపి చేస్తూ ఉంటారు. అతను అంత ఇద్దరూను. ఓ. ఇతనేమో ఏదో నాకు నెయ్యి తెచ్చాడు, నాకు నెయ్యి వద్దు బాబు, నేను ఇంట్లోనే చేసుకుంటాను, కాదండి హోమానికి అన్నాడు. ఉమ్, అంటే ఈ హోమానికి జెర్సీ ఆవుల నెయ్యి నేను వాడను అంటే, వెంటనే ఇంకొక ఉమ్, అబ్బాయి అవేళ పరిచయం, అయితే దేశవాళీ ఆవులు మా ఊర్లో ఉన్నాయండి అన్నాడు, నేను తెస్తాను, ఎంత బాబు కిలో అంటే, ఎందుకండి డబ్బులు అన్నాడు. అంటే నాకు ఆశ్చర్యం కలిగింది వాళ్ళ యొక్క మానసిక తత్వం. ఉమ్, తర్వాత ఇంత పని చేసి బోల్డంత వర్క్ చేశారు వేళ 5-6 గంటలు, మాకేమీ డబ్బులు వద్దండి ఉమ్, అన్నాడు. అంటే నాకు మనసులో ఉమ్, వాళ్ళంతా ఇవ్వాలని నీ మనసులో ఉన్నారు కదా, నాకు వీళ్ళకి మంచి అవ్వాలని నా హృదయంలోంచి ప్రార్థన వస్తుంది. అంటే వాళ్ళు చెప్పకముందే వాళ్ళ స్థితి నాకు పాస్ ఆన్ అవుతుంది. అంటే వీ హ్యావ్ టు డూ టేకింగ్ నథింగ్ అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. ఏజ్ చూస్తే చిన్నది కానీ చాలా ఆ గొప్ప. కేటాయించుతారనమాట ఆ ఉమ్, కొంత టైం, ఈ ఆధ్యాత్మికత అని. మాకు ఎన్నో జన్మల సుకృతం వల్ల ఆ, మీరు దొరికారండి అంటారనమాట. మేము ఇక్కడికి రాగలిగామంటే మాకు అలాగా, నిజమే. అంటే ఎన్నింటికో స్టాండ్ అయ్యాను, నాకు కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి, అలాంటి వాటిల్లో ఇదే ముఖ్యమని నేను ఉండబట్టే ఇవాళ మీ దగ్గరికి రాగలిగాము అన్నాడు. ఉమ్. ఉన్నతమైనటువంటి ఆలోచన చూడు. అదే నేను చంద్రశేఖర్ గారంటే నమస్కారం. బుద్ధుడు గారి ఫ్రెండ్కి నేను చెప్పాను, వాళ్ళు హృదయంలోంచి మాట్లాడతారండి అంటే, నెక్స్ట్ డే ఆయన ఎంతో నమ్రతగా, మేడం గారు హృదయంలోంచి మాట్లాడడం అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అని ఆయన అడుగుతున్నారు. అంటే అదే చెప్పాను, మనస్సు రేంజ్ లో మాట్లాడడం వేరండి, అంత అతీత స్థాయిలోంచి చాలా సిన్సియర్ గా, డెడికేటెడ్ గా, అంటే అనేది ఒకటి చేసేది ఒకటి కాదనమాట. వాళ్ళు ఎంతలా ఉంటారంటే ఆ బిహేవియర్ ఉమ్, చూస్తే ఒక ఆనందం వస్తుందన్నమాట. అంటే ప్రతి మూమెంట్ లో అంత ఉమ్, జాగ్రత్త, అంటే ఏమంటారు అది, అంటే
అంటే పొందికగా బాగా ఉంటారనమాట వాళ్ళు బిహేవియర్ అంతా. అది అంటే అణకువగా ఉండడం అంటారండి దీన్ని. అణకు వేరు, అంటే సహజంగా కూడా అలా ఓకే. ఉంటారనమాట, సహజ స్థితిలో. 70% ఉంటుందండి. ఆ అణకువతను కొంతమందికి పుట్టుకతోటే ఉంటుంది, తెచ్చి పెట్టుకున్నది కాదు అది అంటే జ్ఞానంతో అన్నది. వచ్చినటువంటి దానికి, అంటే అదే అలా అన్నమాట విజ్ఞానంతో అది. కూడిన అణుకు. ఉమ్. అంటే ఇప్పుడు ఏదో ఒకటి వీళ్ళు నన్ను అనుకుగా ఉన్నా అనుకోవాలని అలాంటిది కాదనమాట అది. అందుకనే మనసు అది ఆనందంగా ఉంటుంది. అసలు తను తేవడం ఏంటి, వాళ్ళు ప్లంబర్ అయ్యింది, ప్లంబింగ్ పని చేయడానికి వచ్చి వాళ్ళు నాకేవో ఒకటి కొని తెస్తారనమాట. ఆ రోజు పని లేదు, నేను క్లాస్ చెప్తాను, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం అన్నాను. అయితే చెప్పిన టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకవైపు వింటూ నేను ఏమీ అనలే, వాళ్ళంతా వాళ్ళే అవన్నీ చేసేస్తున్నారు అనమాట. అలాగా ఉంటారు, మనం అనుకుంటాం కానీ తత్వవిధానంద గారు చెప్పారు. ఎక్కడో సింగపూర్ ఇంకా లేదా అంటే ఏంటి ఆ అరబ్ కంట్రీస్ లో ఎవరో ఉంటే పిలిచారట మా మా ఊరు రండిని, మా దేశం. అంటే వాళ్ళు ఎవరు పిలిచారు అంటే వాళ్ళు ఆటో డ్రైవర్లు అలాంటి వాళ్ళట. కానీ ఆయన ఏమోని ఒంట్లో బాగోలేకపోయినా ఆటో డ్రైవర్లకి ఇంత ఉత్సాహం ఉంది అని వెళ్ళారట. అప్పుడు అదే చెప్పారు, చదువుతో సంబంధం లేదు, ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళు ఈ జ్ఞానం అంతా, ఆయన చెప్పే ఆత్మజ్ఞానం అంతా వాళ్ళు అర్థం చేసుకుంటున్నట్ట. చదువే అడ్డు నిజం చెప్పాలంటే. ఆయన ఒక దగ్గర చెప్పారు, అవును. చదువుకున్న వాడి చదువే కంటే చాకలాడి, అహంకారం తెచ్చిపెట్టింది. చదువుకున్న వాడి కంటే చాకలాడి మేలని చెప్పినప్పుడు దానికి ఎలా చెప్పారంటే, ఒక రోజేమో తుఫాను వాతావరణం లాగా